హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ శ్రీనివాస్ డైరీస్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గత సంవత్సరం చెడు జ్ఞాపకాలన్నిటినీ విడిచిపెట్టి ఈ సంవత్సరం మీ అందరికీ సక్సెస్, హెల్త్, హ్యాపీనెస్ అన్నీ కావాలని రాజస్థాన్ లో మా కోటలి December 31st అందరం కలిసి పిచ్చిగా ఒక లెక్కలో పార్టీ అయితే చేసుకున్నాం. మరి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. 31st సెలబ్రేషన్ అనేది అనుకోకుండా జరిగిపోయింది. సెలబ్రేషన్ కోసం అప్పటికప్పుడు అనుకోని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, టమాటా, క్యాప్సికమ్, పెరుగు. ఇంకా నా దగ్గర అయితే ఐటమ్స్ లేవు, వండుకోవడానికి ఐటమ్స్ కూడా తెచ్చారు. ఇంకా 31st మధ్యాహ్నం నుంచి మేము స్టార్ట్ చేసాము కుకింగ్ ఐటమ్స్ అన్ని చేసుకోవడం కోసం. ముందుగా మేము ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే వండేటప్పటికి అన్ని కూడా క్లియర్ గా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మా సత్య, పుష్ప అయితే వెల్లుల్లి తొక్కలు అయితే తీస్తున్నారు. వీళ్ళకైతే నేను ఒక టిప్ అయితే సలహా ఇచ్చాను. వెల్లుల్లి రబ్బలు అనేవి మనం విడిచేసి వాటిని ఒక వాటర్ లోనే ఒక 10 to 15 minutes వరకు మనం అలా సోక్ చేసామంటే ఆ తర్వాత అవి ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా పార్టీ అంటేనే నాన్ వెజ్ కదండి, నాన్ వెజ్ లేకుండా పార్టీ అనేది అంతగా ఉండదు కదా. సో మేమైతే పార్టీ కోసం అయితే 7 kgs చికెన్ అయితే తీసుకున్నాము. ఇందులోని బిర్యానీకి సపరేట్ గా, కర్రీకి సపరేట్ గా అండ్ పిల్లలకి స్నాక్ కోసం కూడా లివర్ ని సెపరేట్ గా తీసుకొచ్చాము. ఆల్మోస్ట్ గా 7 kgs అయితే తీసుకొని వచ్చాము. 25-30 మెంబర్స్ కి అయితే ప్లాన్ చేసుకున్నాం పార్టీ అయితే. ఏ ఒక్క ఐటమ్ కూడా హౌస్ లోంచి మేము పెట్టనే లేదు, అన్ని ఐటమ్స్ కూడాను తీసుకున్నాము. ఉప్పు, కారం, పసుపు, మసాలాలు ఏమేం కావాలో అన్ని కూడా కొనుక్కొని లిస్ట్ ప్రకారం తెచ్చుకున్నాము. ఏమండి, చికెన్ బాగా పాస్ చేసిన తర్వాత ఇంకా దాంట్లోకి ఏమేమి కావాలో మ్యారినేట్ చేయడం కోసం ఉప్పు, పసుపు, కారం ఇంకా మసాలాలు అన్నీ వేసి ఒక 3 hours ముందే మేము అన్నీ మిక్స్ చేసి పక్కన అయితే పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాము. నైస్. ఇదంతా అయిన తర్వాత మా క్యాంట్లో కేక్ తెచ్చుకోవడానికి అయితే నేను, మా పుష్ప ఇంకా మా హేమ అందరం కలిసి అయితే వెళ్ళాము. వెళ్ళామే కానీ మా దురదృష్టమో అదృష్టమో కేక్ అయితే దొరకలేదు. మేమైతే కుకింగ్ అనేది పొయ్యి మీద చేయాలని అనుకున్నాము. సో దీనికోసం అయితే ఇలా అరేంజ్ చేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పూజ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ బాగా చల్లుండడం వల్ల పొయ్యి పెట్టడం వల్ల మా అందరికి అయితే భలే సరదాగా అనిపించింది. పొయ్యి చుట్టూనే ఉన్నాం, వెచ్చగా అనిపించింది. ఇంక ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మా క్యాంట్ దగ్గరలోనే ప్రోగ్రామ్ అయితే అవుతుంది. మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కదా, ఎలా జరుగుతుందో చూడాలని ఆతృతతో నేను అనుష అయితే వెళ్ళాము. ఎవ్రీ మంత్ ఇక్కడైతే మాకు పార్టీ అయితే జరుగుతుంది. కానీ ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ వల్ల ఏమో ఇంతమంది వచ్చారు. డెకరేషన్ అయితే సూపర్గా ఉంది, ఎంత బాగా లైటింగ్స్తో అయితే ఒక లెక్కలా ఉంది. నేనైతే ఈ పార్టీ కనుక మేము సెలబ్రేట్ చేసుకోకపోతే ఇక్కడే ఉండేవాళ్ళము 12 వరకు కూడాను. ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కాబట్టి ఖచ్చితంగా 12 వరకు క్లోజ్ చేయకుండా పార్టీ అయితే రన్ అవుతూనే ఉంటుంది. అంతేకాదు ఇక్కడ అందరికీ వెచ్చగా ఉండడానికి లోపలైతే అగ్గి కూడా పెట్టున్నారు. జనాలతో నిండిపోయింది ఇక్కడ పార్టీ అయితే. ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు, ఫుడ్ కోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఫుడ్ కోర్ట్ పెట్టుకుంటున్నారు. అంతేకాదు ఈ పార్టీలోని లాటరీ కూడా పెట్టారు. మరి ఎవరు విన్ అయ్యారు ఏమో. ఇక్కడ పక్క డాన్స్ ప్రోగ్రామ్ అయితే అవుతుంది. డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న డాన్స్ కి ఇక్కడ కూడా డాన్స్ చేస్తున్నారు కింద స్టేజ్ దగ్గర. సాంగ్ పెట్టాలి అంటే బాగానే ఉంటుంది కానీ కాపీరైట్స్ అయితే పడుతున్నాయి. సో నేను సాంగ్ అయితే ఏమీ పెట్టలేకపోతున్నాను, వీడియో మాత్రమే అప్లోడ్ చేయగలుగుతున్నాను. ఇంకా పార్టీ వెళ్ళాం కదా, లాస్ట్గా మేము ఇక్కడ రాజస్థాన్లో నుంచి వెళ్ళిపోతాము నెక్స్ట్ మంత్. సో ఫోటో అయితే తీసుకున్నాం నేను, సత్య, అనుష. ఈసారి ప్రోగ్రామ్ అయితే మన ఊర్లో ప్రోగ్రామ్ చూసినట్టుగానే సంతోషంగా అనిపించింది. అంతమంది జనం అయితే ఉన్నారు. ఇంకా ఫోటో షూట్స్ కి అయితే మాత్రం చాలా అరేంజ్ చేశాడు. 2026 కూడా పెట్టాడు. న్యూ ఇయర్ ప్రోగ్రామ్ కి ఎక్కువగా లైటింగ్స్ తోనే ఎందుకు డెకరేషన్ చేస్తారో నాకైతే తెలీదు. నేనైతే ఇప్పటి వరకు అనుకుంటుంది ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం అయినా మన జీవితంలో వెలుగు రావాలని కోరుకుంటూ న్యూ ఇయర్ కోసం అయితే మనం లైటింగ్స్ తో డెకరేషన్ పెడుతున్నాం అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు నాకైతే తెలీదు. ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోయింది. బయటికి వెళ్ళి వచ్చేసరికి టైం ఆల్మోస్ట్ గా 7 అయిపోయింది. పిల్లలకి అప్పటికే ఆకలేసేస్తుంది. ఈ టైంలోనే లివర్ ఫ్రై అయిపోయింది. స్నాక్ గా తీసుకున్నాం కాబట్టి ఇది బాగా. యాక్చువల్ గా మేము ప్లాన్ చేసుకున్న టైం ఒకటి, కానీ మాకు సెట్ అయిన టైం ఒకటి. మెయిన్ లేడీస్ అందరం అయితే ఓన్లీ ఇవి కట్ చేసి ఇవ్వడం వరకే, మిగిలిందంతా కుకింగ్ చేసింది జెంట్స్ మాత్రమే. పొయ్యి మీద వండడం వల్లేమో వంట అయితే చాలా వేరంగా అయిపోయింది. ఇదైతే దమ్ కోసం ఇలా కవర్ చేస్తున్నారు. ఈ రెండింగ్ వల్ల ఏమో అందరికి కూడా ఫుల్ డే వర్క్ ఉంది. ఈ జెంట్స్ అందరూ మీరు అలా కూర్చొని మీకు రెస్ట్, ఈ రోజు మేమే వంట చేస్తామన్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి 9 అయ్యింది వంట అంతా అయ్యేసరికి.
మేము ఎన్ని ఐటమ్స్ అనుకున్నాము, ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకున్నాము, చిల్లీ చికెన్ అనుకున్నాము, చికెన్ పకోడీ అనుకున్నాము, దమ్ బిర్యానీ అనుకున్నాము. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఓన్లీ 3 ఐటమ్స్ మాత్రమే చేయగలిగాము. లేడీస్ పక్కన ఉండండి అంటూ ఓన్లీ దమ్ బిర్యానీ, లివర్ ఫ్రై చేసి వెళ్ళిపోయారు, డ్యూటీ మళ్ళీ పడింది అని. లాస్ట్ అండ్ లీస్ట్ గా గైడ్లైన్స్ ఇస్తూ ఉంటే మా చెఫ్లు ఇక్కడ చేస్తున్నారు. చికెన్ కంట స్టవ్ మీద కాకుండా పొయ్యి మీద ఎత్తి బాగా కుక్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందంట. మరి ఇప్పుడు మేము పొయ్యి మీదే వండుతున్నాము. ఎలా ఉంటుందో టేస్ట్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాం. ఎక్కువగా పార్టీలోని మొగలాయ్ చికెన్ వండుకునే వారు చాలా బాగుంటుంది రోటీస్ మీద అయితే. అందరు హడావిడి ఒకవైపు, ఈ వియాన్షి పాప క్లీనింగ్ ఒకవైపు. ఆట చూస్తుంటే భలే సరదా అనిపిస్తుంది. ఇంకా కుకింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ గా 10 అయితే అయిపోయింది. మొత్తం అన్ని కుక్ చేసుకునేసరికి ఇంకా భోజనంకి అయితే మేము రెడీ అయ్యాము. చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా దీంతో పాటుగా క్యాప్సికమ్ తో కలిపి చేసినటువంటి చికెన్ కర్రీ గ్రేవీ అయితే ఓ లెక్కలో వచ్చింది, చాలా బాగుంది. కూడా ఒకసారి క్యాప్సికమ్ టమాటో వేసి చికెన్ కర్రీ ట్రై చేయండి. బాగా వచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తినటం అయ్యాక గేమ్ అయితే స్టార్ట్ చేసాము. 7 జల్లి జల్లి లైన్ అప్పుడు ఎనీ లైన్ 31 అంత స్లోగా. నేను తింటా. ఏంది ఇది? ఇద్దరికి సెలైస్ వచ్చిందా? డాన్స్ లేదని మిస్ అయిపోయారు. చూడండి ఫోటో హ్యాపీ న్యూ ఇయర్ बोलो ऐसे ऐसे हैप्पी न्यू ईयर చూడు అన్న, మీకు మీరు తినిపించుకోండి, పిల్లలకి కాదు. మళ్ళీ నువ్వు పెట్టు నాయేమో వీడియో తీయలేదు. పాపకు కాదు, పాప పుట్టినరోజు అయిపోయిందమ్మా. లేకమ్మా మీ ఇద్దరు తినిపించుకోండి, కేక్ తినిపించుకోండి, వేలు కాదు. ఇద్దరు ఒకసారి పెట్టేసుకున్నారు నోట్లోని. అబ్బా అబ్బా, చెప్పు అమ్మకి హ్యాపీ న్యూ ఇయర్. అమ్మకి పెట్టు. గుడ్ గర్ల్. ఎంతైనా కపుల్స్ లెక్క. दोस्त मेरा दोस्त. हैप्पी न्यू ईयर सर, थैंक यू. आप उधर देखो. తినేసి అన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ సర్దుకునేసరికి 11:30 అయింది. ఏం గేమ్స్ ఆడలేదు, అసలు ఏం ఎంజాయ్ చేయలేపేమో అనేసి చాలా డిసప్పాయింట్ అయ్యాము మేమందరం కూడాను. కానీ ఎగ్జాక్ట్ గా 12 o'clock కి కేక్ కటింగ్ చేసాము. కేక్ కటింగ్ చేసిన వెంటనే అందరూ డాన్స్ చేద్దాం అనేసరికి మా డిసప్పాయింట్ అంతా ఇట్టిపోయింది. మేమంతా తిన్న బిర్యానీ కూడా అరిగేలాగా సూపర్ గా డాన్స్ అయితే టైం కూడా చూసుకోలేదు. పక్కనున్నాళ్ళు ఏమనుకుంటారు, పైన ఏమనుకుంటారు, అసలు ఏ థాటు లేకుండా బాగా మంచిగా ఎంజాయ్
డాన్స్ వచ్చినా రాకపోయినా అందరితో కలిసి చేసేటప్పుడు చేసే ఆనందమే వేరు. ఈసారి సురేష్ అన్న అయితే డాన్స్ అయితే కూపాడు. రాజేష్ అన్న మాత్రం డాన్స్ చేయడానికి చాలా ఆలోచించారు. మా పుష్ప అయితే నేను పుష్పరాజుని తగ్గేదిలే నా ట్యాగ్ లైన్ అనుకుంటే అస్సలు తగ్గకుండా లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తూనే వేసింది. ఇంకా అప్పల్ రాజు అన్న డాన్స్ చేయడం మేము ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ అన్నతో ఇప్పటి వరకు మేము ఏ పార్టీ కూడా చేయలేదు. ఇదే మొదటిసారిగా మాతో పార్టీ చేసుకుంటున్నారు. కానీ ఈ పార్టీ అయిన తర్వాత అన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడో చిన్నప్పుడు చేశారో లేకపోతే 10 years బ్యాక్ డాన్స్ చేశారో తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు డాన్స్ చేశారంట. చాలా హ్యాపీగా ఈ యూట్యూబ్ కూడా మ్యూజిక్ పెట్టుకోవడానికి మంచిగా ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేది. కాపీరైట్ పెట్టడం వల్ల నేనైతే మ్యూజిక్ అయితే పెట్టలేకపోతున్నాను. రాజస్థాన్ వచ్చాక నేను నేర్చుకున్నది మనిషి సంతోషంగా బతకాలి అంటే మొహమాటం అనేది అస్సలు ఉండకూడదు. గత సంవత్సరం నుంచి నేను నేర్చుకునేది ఇదండి. రాజస్థాన్ లో మేము న్యూ ఇయర్ కి సెలబ్రేషన్స్ ఇలా అయితే ముందు రోజు జరుపుకున్నాము. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.